హాయ్, మీ మెథడాలజీ వెంకటేశ్వర్లు సార్. ఇప్పుడు మెథడాలజీలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఎస్ఈటి ట్రై మెథడ్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి చర్చా పద్ధతి, రెండు సాంఘిక ఉద్గార పద్ధతి. ఈ రెండింటి యొక్క స్వభావం ఒకటే. రెండు స్వయం అభ్యసన పద్ధతులే, రెండు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. రెండు కూడా పిల్లలు జట్లలో కానీ ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ ఇలా స్వయం అభ్యసనం గావించే పద్ధతులు. కాబట్టి రెండింటి యొక్క స్వభావం చర్చల ద్వారా అభ్యసనం గావించడం. అందులో ఒక పద్ధతి చర్చా పద్ధతి. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, డిస్కషన్ మెథడ్. ఈ చర్చా పద్ధతికి రూపాంతరంగా వక్తృత్వము అని చెప్పుకుంటాం మనం. ఈ పద్ధతికి రూపాంతరం వక్తృత్వము, ఎలక్ట్యూషన్. రైట్. సో చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే, ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే అంశం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి చర్చా పద్ధతి. సో ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచనలు మంచివి అంటే ఏదైనా సరే తెలుసుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు నలుగురు కలిసి చర్చించుకోవడం ద్వారా, ప్రశ్నించుకోవడం ద్వారా, సందేహాలు నివృత్తి చేసుకోవడం ద్వారా సమగ్రమైన విస్తృతమైన సమాచారాన్ని స్వయంగా తెలుసుకోవచ్చు అనే భావనతో ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే అంశం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏది అంటే చర్చా పద్ధతి. ఈ చర్చా పద్ధతి యొక్క చారిత్రక నేపథ్యంలోకి కనుక వెళితే, ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయం అయినటువంటి నలంద విశ్వవిద్యాలయంలో అనుసరించబడిన పద్ధతి ఏది అంటే చర్చా పద్ధతి. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో బోధనలో ఉపయోగించబడిన పద్ధతి ఏది అంటే చర్చా పద్ధతి. అలానే ఉపనిషత్తులలో ప్రస్తావించబడినటువంటి ఉపనిషత్తులు, సో మన జ్ఞాన భాండాగారాలైనటువంటి ఉపనిషత్తులలో ప్రస్తావించబడినటువంటి పద్ధతి ఏది అని అంటే చర్చా పద్ధతి. నెక్స్ట్, గ్రీకు తత్వవేత్తలు వారి శిష్యులకు ఏ పద్ధతిలో బోధించారు అని అంటే చర్చా పద్ధతి. ఓకే, రైట్. సో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో అనుసరించబడిన పద్ధతి చర్చా పద్ధతి. ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన పద్ధతి చర్చా పద్ధతి. గ్రీకు తత్వవేత్తలు వారి శిష్యులకు ఏ పద్ధతిలో బోధించారు అంటే చర్చా పద్ధతిలో బోధించడం జరిగింది. ఓకే. సాంఘిక శాస్త్ర బోధనలో అత్యంత విలువైన పద్ధతి ఏది అంటే చర్చా పద్ధతి. సోషల్ స్టడీస్ని బోధించడంలో, సాంఘిక శాస్త్ర బోధనలో అత్యంత విలువైన పద్ధతి ఏది అని అంటే చర్చా పద్ధతి. ఒకవేళ ఎగ్జాంపుల్ అలా కాకుండా సాంఘిక శాస్త్ర బోధనలో సహజమైన పద్ధతి ఏది అంటే మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి. సాంఘిక శాస్త్ర బోధనలో ప్రయోగశాల పద్ధతిగా పిలువబడే పద్ధతి ఏది అని అంటే మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి. ఆ మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతిని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని అంటాం. ఈ చర్చా పద్ధతిని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని అంటాం. ఓకే. అయితే ఈ చర్చా పద్ధతిలో సోపానాలు ఏంటి అని అంటే, చర్చా పద్ధతిలో 4 సోపానాలు ఉంటాయి. ఒకటి ప్రణాళిక, 2 సంసిద్ధత, 3 నిర్వహణ, 4 మూల్యాంకనం. సో ఒక్కసారి చూడండి, ఈ పద్ధతిలో బోధన అభ్యసన జరగాలి అంటే సో ఎంత సమయము, ఏ విద్యార్థులు, జట్లలోనా లేకపోతే విడివిడిగానా, ఇక్కడ నాయకుడు ఎవరు, సో ఏ అంశం మీద చర్చించాలి, ఆ అంశంలో ఏ సమస్య గురించి పిల్లలు అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి, ఇలా ముందు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, పిల్లల్ని మోటివేట్ చేసి ఈ చర్చలో పిల్లలందరూ యాక్టివ్గా పాల్గొనే విధంగా ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి, సంసిద్ధత. నెక్స్ట్, ఎలా ప్రణాళిక చేసుకున్నామో ఆ విధంగా ఆ చర్చా పద్ధతిని నిర్వహించాలి. చివరిలో ఈ చర్చా పద్ధతిలో పిల్లలు ఏమి నేర్చుకున్నారు, ఎవరు ఎక్కువగా పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేకపోయారు అనేటటువంటి అంశాలను సమీక్షించుకోవాలి. దాన్ని మూల్యాంకనం అని అంటాం. ఇలా చర్చా పద్ధతిలో 4 సోపానాలు ఉంటాయి. పరీక్షలో తరచుగా ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అంటే చర్చా పద్ధతిలోని మొట్టమొదటి సోపానం ఏంది? ప్రణాళిక.
చర్చా పద్ధతిలో మూడవ సోపానం ఏంది? నిర్వహణ. చర్చా పద్ధతిలో చివరి సోపానం ఏంది? మూల్యాంకనము. చర్చా పద్ధతిలో బోధనాభ్యసన గావించేటప్పుడు సంసిద్ధత తర్వాత చేయవలసిన పని ఏంది? నిర్వహణ. ఇలా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ యొక్క చర్చా పద్ధతిలో ముఖ్యమైన అంశాలు ఏంది అని అంటే చర్చా పద్ధతిలో ముఖ్య అంశాలు 5 ఉన్నాయి. అందులో నంబర్ 1 నాయకుడు, నంబర్ 2 సభ్యులు, నంబర్ 3 సమస్య, నంబర్ 4 విషయ సమాచారం, నంబర్ 5 మూల్యాంకనం. సో చర్చా పద్ధతిలో ముఖ్యాంశాలు ఎన్ని? 5. మొదటిది నాయకుడు, రెండవది సభ్యులు, మూడవది సమస్య, నాలుగవది విషయ సమాచారం, ఐదవది మూల్యాంకనం. ఓకే, చర్చా పద్ధతిలో ఎవరు నాయకుడు అని అంటే ఉపాధ్యాయుడు. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. సో సభ్యులు ఎవరు అంటే తరగతిలో ఉండే విద్యార్థులు. ఓకే, రైట్. సమస్య మన సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఉండే ఏదైనా ఒక పాఠంలోని ఒక సమస్యను తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, సమానత్వాన్ని ఎలా సాధించాలి, వాతావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, నెక్స్ట్ అడవులను ఏ విధంగా సంరక్షించాలి, నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇలా ఏదో ఒక సమస్యను తీసుకోవాలి. ఆ సమస్య టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పాఠంలోని అయి ఉండాలి. సో విషయ సమాచారము అంటే సిలబస్లో ఉండే ఒక టాపిక్. ఆ విషయ సమాచారంలో ఏదైనా ఒక సమస్యను తీసుకోవాలి. తీసుకొని ఉపాధ్యాయుని యొక్క నాయకత్వంలో విద్యార్థులు స్వయంగా ప్రశ్నించుకుంటూ, సమాధానాలు తెలియచేసుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకుంటూ స్వయం అభ్యసనం గావించే పద్ధతిని ఏమంటామంటే చర్చా పద్ధతి అని అంటాం. ఓకే, చివరిలో మరి ఈ చర్చా పద్ధతిలో సమస్యను గురించి విద్యార్థులు చర్చించారా లేదా, ఎవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదు. ఓకే, నెక్స్ట్ ఈ చర్చా పద్ధతి విజయవంతమైందా లేదా అని సమీక్షించుకోవడాన్ని ఏమంటామంటే మూల్యాంకనం అని అంటాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అంటే చిన్న కుటుంబము పెద్ద కుటుంబము అనే పాఠ్యాంశ బోధన అభ్యసనలో ఉపాధ్యాయుడు కుటుంబ యజమానిగా, తరగతిలో ఉండే విద్యార్థులు కుటుంబ సభ్యులుగా ఉంటూ బోధన అభ్యసన గావించారు. ఇది ఏ రకమైన బోధనా పద్ధతి? చర్చా పద్ధతి. నెక్స్ట్, పార్లమెంటరీ విధానంలో లాగా స్పీకర్గా ఉపాధ్యాయుడు, మరి పార్లమెంటు సభ్యులుగా విద్యార్థులు ఉంటూ మాకు పార్లమెంటే నిర్వహించారు. ఇది ఏ రకమైన బోధనా పద్ధతి? చర్చా పద్ధతి. ఈ విధంగా పార్లమెంటరీ విధానం గురించి కావచ్చు, లేకపోతే చిన్న కుటుంబం పెద్ద కుటుంబం గురించి కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ అని పాఠ్యాంశ బోధనలో ఉపాధ్యాయుడు సర్పంచ్గా, నెక్స్ట్ తరగతిలో ఉండే విద్యార్థులు వార్డు మెంబర్లుగా ఉంటూ మరి స్థానిక స్వపరిపాలన గురించి చర్చించారు. ఇదే రకమైన బోధనా పద్ధతి. లేదా బోధన అభ్యసన గావించారు, ఏ రకమైన బోధనా పద్ధతి అడిగితే ఆన్సర్ చర్చా పద్ధతి. ఒకవేళ ఇదే ప్రశ్నల్ని పార్లమెంటరీ విధానంలో లాగా తరగతిలో ఉండే విద్యార్థులలో ఒక విద్యార్థి స్పీకర్గా, మిగిలిన విద్యార్థులు ఆ పార్లమెంటు సభ్యులుగా ఉంటూ బోధన అభ్యసన గావించారు, లేదా మాకు పార్లమెంటు నిర్వహించారు, ఇదే రకమైన బోధనా పద్ధతి అని అంటే అది సాంఘిక ఉద్గార పద్ధతి, చర్చా పద్ధతి కాదు. నెక్స్ట్, కుటుంబం అనే పాఠ్యాంశ బోధనలో కుటుంబ పెద్దగా తరగతిలో ఉండే ఒక విద్యార్థి, కుటుంబంలో ఉండే సభ్యులు తరగతిలో ఉండే మిగిలిన విద్యార్థులుగా ఉంటూ బోధన అభ్యసన గావించారు. ఇదే రకమైన బోధనా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి. నెక్స్ట్, గ్రామ పంచాయతీ అని పాఠ్యాంశ బోధన అభ్యసనలో తరగతిలో ఉండే ఒక విద్యార్థి సర్పంచ్గా, మిగిలిన విద్యార్థులు వార్డు మెంబర్లుగా ఉంటూ బోధన అభ్యసన గావించారు. ఇదే రకమైన బోధనా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి. అంటే సాంఘిక ఉద్గార పద్ధతి, చర్చా పద్ధతి రెండు సారూప్యత కలిగిన పద్ధతులు, రెండు చర్చా రూపాలే. బట్ ఉపాధ్యాయుని యొక్క నాయకత్వంలో పిల్లలు చర్చిస్తే అది చర్చా పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిలో నాయకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థులలో ఒక విద్యార్థిని నాయకునిగా ఎంచుకొని మిగిలిన విద్యార్థులు సభ్యులుగా ఉంటూ అలా పరస్పరం ప్రశ్నించుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకుంటూ, ప్రకటనలు చేస్తూ, ప్రశ్నిస్తూ నివేదికలు తయారు చేస్తే అది సాంఘిక ఉద్గార పద్ధతి. కాబట్టి అడిగినటువంటి ప్రశ్నలో నాయకుడు ఎవరు ఒకసారి గమనించండి.
నాయకుడు టీచర్ అయితే చర్చా పద్ధతి, నాయకుడు విద్యార్థులలో ఒక విద్యార్థి అయితే అది సాంఘిక ఉద్గార పద్ధతి. ఇది తేడా. రైట్. నెక్స్ట్, ఈ యొక్క చర్చా పద్ధతిలో లాభాలేంది, నష్టాలేంది ఒక్కసారి చూడండి. ఫస్ట్ లాభాలు తీసుకున్నాం. ఇది శిశు కేంద్రీకృత పద్ధతి. అంటే పిల్లలు స్వయంగా అభ్యసించడం జరుగుతుంది, జట్లలో కానీ వ్యక్తిగతంగా కానీ. కాబట్టి ఇది స్వయం అభ్యసన పద్ధతి. రైట్. ఇలా చర్చా పద్ధతిలో పాల్గొనేటప్పుడు పిల్లలు ధైర్యంగా ఆ చర్చల్లో పాల్గొంటారు. కాబట్టి పిల్లలలో ఆత్మవిశ్వాసము, ధైర్యము పెరగడానికి అవకాశం ఉండే పద్ధతి ఏది అంటే చర్చా పద్ధతి. కాబట్టి విద్యార్థులలో ధైర్యము, ఆత్మవిశ్వాసము అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇలా చర్చలలో పాల్గొనేటప్పుడు ఆ పిల్లలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, అవకాశము నువ్వు చెప్పు అవకాశం అని ఇంకొక విద్యార్థికి ఇవ్వడము, ఒక విద్యార్థికి తెలియకపోతే ఈ విద్యార్థి నివృత్తి చేయడము, ఇలా పిల్లలలో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి ఈ పద్ధతిలో బోధన అభ్యసన చేయడం వలన. నెక్స్ట్, పిల్లల మధ్య సహకారము, స్నేహము వంటి ప్రజాస్వామ్య లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సో పిల్లలు ఇలా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల, చర్చించుకోవడం వల్ల, ప్రశ్నించడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం వల్ల సహనము, సహకారము, స్నేహ సంబంధము, ప్రజాస్వామ్య లక్షణాలు. సో స్నేహ సంబంధాలు, సహకారము, ప్రజాస్వామ్య లక్షణాలు ఈ పద్ధతిలో బోధన అభ్యసన జరిగినప్పుడు విద్యార్థులలో అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులలోనే కాదు, ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. నెక్స్ట్, పిల్లలలో ఆ బిడియము, సిగ్గు, స్టేజ్ ఫియర్, సభా కంపనము ఇలాంటి లక్షణాలు తొలగిపోతాయి. ఇవన్నీ లాభాలు. సో ఇది స్వయం అభ్యసన పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్, పిల్లలలో ధైర్యము, ఆత్మవిశ్వాసము అభివృద్ధి చెందుతాయి. విద్యార్థుల మధ్య స్నేహము, సహకారము, ప్రజాస్వామ్య లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థుల మధ్యనే కాదు, బోధించే ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. సో ఈ స్టేజ్ ఫియరు, సిగ్గు, బిడియము ఈ లక్షణాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల ఇది సాంఘిక శాస్త్ర బోధనలో అత్యంత విలువైన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్, లోపాలు. డీమెరిట్స్ దగ్గరికి వస్తే అన్ని పాఠాలను మనం ఈ పద్ధతిలో బోధించలేము. పిల్లలకి పరిచయం ఉన్న సుపరిచితమైనటువంటి కొన్ని సరళమైన స్వభావం కలిగిన పాఠాలను ఈ పద్ధతిలో బోధన అభ్యసన చేయొచ్చు. కానీ కష్టమైనటువంటి పాఠ్యాంశాలను, చర్చలో పిల్లలు పాల్గొనడానికి స్కోప్ తక్కువగా ఉండి వాళ్ళకి స్థాయికి మించినటువంటి కష్టమైన పాఠాలని ఈ పద్ధతిలో చెప్పలేము. కాబట్టి అన్ని శీర్షికలను ఈ పద్ధతిలో బోధించలేము. సమయం ఎక్కువ పడుతుందా, తక్కువ పడుతుందా? సుదీర్ఘమైన పద్ధతి. పిల్లల్ని చర్చించుకోమన్నప్పుడు ప్రొలాంగ్ అయిపోతుంది. సో ఒకరు వేరే వేరే ప్రశ్నలు అడిగేస్తారు. కాబట్టి సుదీర్ఘమైన పద్ధతి కాలం వృధా అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, అనవసరమైన విషయాలపైన పిల్లలు చర్చించే అవకాశం ఉంటుంది. సో అధ్యయనం వచ్చి సమానత్వాన్ని ఎలా అభివృద్ధి చేయాలి లేదా అంటరానితనాన్ని ఎలా నిర్మూలించాలి అనేది సమస్య అయితే పిల్లలు దాన్ని వదిలేసి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో వేరే వేరే అనవసరమైన విషయాలు జోక్యం చేసుకుంటాయి. కాబట్టి చర్చలో అనవసరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. చర్చ పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. లోపాలు ఇవన్నీ. అలానే చర్చలో ఎవరు పాల్గొంటారు? ఎక్కువగా ప్రతిభావంతులైన, చురుకైన కొంతమంది విద్యార్థులు పాల్గొంటారు. కొంచెం సగటు పిల్లలు, వెనకబడిన పిల్లలు, కొంచెం ఇన్ఫీరియారిటీగా ఉండే పిల్లలు అసలు చర్చలో పాల్గొనరు. కాబట్టి ఈ పద్ధతి కొంతమంది ప్రతిభావంతులు, చురుకైన పిల్లలకు అనుకూలమైనది. ఇవన్నీ లోపాలం. కాబట్టి ఈ పద్ధతిలో ఒక్కసారి డీమెరిట్స్ మనం కానీ చెప్పుకుంటే జాగ్రత్తగా చూడండి. డీమెరిట్స్: సుదీర్ఘమైన పద్ధతి, కాలం వృధా అవుతుంది, అన్ని శీర్షికలని పద్ధతిలో బోధించలేము, చర్చ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది, అనవసరమైన విషయాలన్నీ పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే చర్చించుకునేటప్పుడు, ప్రశ్నించుకునేటప్పుడు సో భావవేశాలు లేకపోతే ఎమోషన్స్ ఎక్కువైపోయి అది కొంచెము వాగ్వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ చర్చించుకునేటప్పుడు పిల్లల మధ్య ఎమోషన్స్ లేకపోతే భావోద్వేగాలన్నిటివి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో లోపాలు. ఫైనల్గా ఒక మాట చూడండి, ఈ పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ఇది ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని ఏ విధంగా చెప్పొచ్చు? మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు ఈ పద్ధతిని. ఎందుకు ఈ పద్ధతిని మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు అని అంటే, సో పిల్లలు ఇలా ప్రశ్నించుకున్నప్పుడు, సొంతంగా సమాధానాలు ఊహించుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు విద్యార్థులలో ఆలోచన, విశ్లేషణ, ఊహ, సో థింకింగ్, అనాలసిస్, ఇమాజినేషన్, గెస్సింగ్
అనేటటువంటి ఈ 3 కూడా మానసిక లక్షణాలు కాబట్టి ఈ చర్చా పద్ధతిలో ఈ 3 లక్షణాలు విద్యార్థులలో అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ యొక్క చర్చా పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా మనం చెప్పవచ్చు. ఫైనల్గా ఒక్కసారి ఈ పద్ధతి గురించి ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్నలకు మీరు ఆన్సర్లు చెప్పండి. చర్చా పద్ధతి యొక్క రూపాంతరం వక్తృత్వము. వెరీ గుడ్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనలో అత్యంత విలువైన పద్ధతి చర్చా పద్ధతి. ఎస్. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే అంశం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి చర్చా పద్ధతి. ఓకే. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ఉపయోగించబడిన పద్ధతి చర్చా పద్ధతి. ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన పద్ధతి చర్చా పద్ధతి. గ్రీకు తత్వవేత్తలు వారి శిష్యులకు ఏ పద్ధతిలో బోధించారు? చర్చా పద్ధతిలో. ఈ పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 4. ఏమేంటి అవి? సో ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. ఈ పద్ధతిలో ముఖ్యమైన అంశాలు ఎన్ని? 5. ఏంటవి? నంబర్ 1 నాయకుడు, నంబర్ 2 సభ్యులు, నంబర్ 3 సమస్య, నంబర్ 4 విషయ సమాచారం, నంబర్ 5 మూల్యాంకనం. ఓకే. ఈ పద్ధతిలో ఎవరు నాయకత్వం వహిస్తారు? ఉపాధ్యాయుడు. ఎవరు సభ్యులు? తరగతిలో ఉండే మిగిలినటువంటి విద్యార్థులు. కాబట్టి ఉపాధ్యాయుని నాయకత్వంలో విద్యార్థులందరూ కూడా సభ్యులుగా పాల్గొంటూ ఒకరికొకరు ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ సందేహాలు తీర్చుకుంటూ స్వయం అభ్యసన గావించే పద్ధతిని ఏమంటాం? చర్చా పద్ధతి అని అంటాం. ఓకే, రైట్. అంటే ఏదైనా ఒక పాఠ్యాంశం అభ్యసించేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పెద్దగా ఎవరు? ఉపాధ్యాయుడు కనుకుంటే అది చర్చా పద్ధతి. కుటుంబ పెద్దగా విద్యార్థి ఒకరుండి సభ్యులుగా మిగిలిన విద్యార్థులుంటే అదే పద్ధతి అంటే సాంఘిక ఉద్గార పద్ధతి. ఓకే, రైట్. సో ఈ పద్ధతిలో లాభాలు, ఇది స్వయం అభ్యసన పద్ధతి, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, రికార్డెడ్ కాబట్టి ఉంటాయి. ఈ పద్ధతిలో లోపాలు. సో అన్ని పాఠాలను బోధించలేం. కొంతమంది పిల్లలకే, ప్రతిభావంతులకి, చురుకైన వారికే పాల్గొనే దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలానే సో ఈ పద్ధతిలో టైం వేస్ట్ అవుతుంది. పెద్ద పద్ధతి, పక్కదారి పట్టి ఎమోషన్స్ కొంచెం పెరిగేదానికి స్కోప్ ఉంటుందని ముందే మనం చెప్పుకున్నాం. ఓకే, ఫైనల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చర్చా పద్ధతిని విద్యార్థులలో ఆలోచన, విశ్లేషణ, ఊహ వంటి సామర్థ్యాలు అభివృద్ధి చెందే ఒక మానసిక ప్రక్రియగా మనం చెప్పవచ్చు. ఇది చర్చా పద్ధతి. సో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మీతో డిస్కస్ చేస్తాను చూడండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీలో, బోధనా పద్ధతుల్లో జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఒక బిట్టు తరచుగా అడుగుతున్నారు. సో ఆ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన బోధనా పద్ధతులు ఏవి అనేది ఒకసారి చూడండి. ఇంతటితో చర్చా పద్ధతి అయిపోయింది. సో కీ పాయింట్స్. సో దృష్టి, శ్రవణము, స్పర్శ అనే 3 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ఏది? ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్, 5 జ్ఞానేంద్రియాలను ప్రేరేపించే పద్ధతి లేదా 5 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ఏది అని అంటే ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, జ్ఞాన మార్గాలే. సో ఇంద్రియ శిక్షణ, జ్ఞానేంద్రియాలకు శిక్షణ, జ్ఞాన మార్గాలే జ్ఞానేంద్రియాలకు శిక్షణ అందిస్తాయి అని తెలిపే పద్ధతి ఏది? మాంటిసోరీ పద్ధతి. విజ్ఞాన సముపార్జన ద్వారా ఇంద్రియాలకు శిక్షణ అని తెలిపే పద్ధతి ఏది? కిండర్ గార్డెన్ పద్ధతి. సో 4 పాయింట్లు. ఒకసారి దీన్ని తుడిపేస్తున్నాను నేను, అంచి చెప్తాను. రైట్. సో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన బిట్టు తరచుగా మనకి డిఎస్సిలో అడుగుతూ ఉన్నారు. ఏది? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, లేకపోతే సోషల్ అయినా, ఎస్జిటి ట్రైమెథడ్లోనైనా సరే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఒక బిట్టు తరచుగా అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, దృష్టి, శ్రవణం, స్పర్శ. ఈ 3 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ఏది? దీనికి ఆన్సరు ప్రయోగశాల పద్ధతి. ఓకేనా? ప్రయోగశాల పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్. దృష్టి కళ్ళు, శ్రవణం చెవులు, స్పర్శ చర్మం, 3ంటికి పని కల్పించడం. సో ప్రయోగం జరిగే విధానాన్ని చూస్తారు, ప్రయోగం జరిగే విధానాన్ని వింటారు, ప్రయోగ పరికరాలను పట్టుకుంటారు అంటే టచ్ చేస్తారు, స్పర్శ. 3 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్, 3 జ్ఞానేంద్రియాలు కాదు, వాటితో పాటు 5 జ్ఞానేంద్రియాలు అంటే సహజ వాతావరణంలో బోధనాభ్యసన గావించే పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. సహజ వాతావరణంలో సహజమైన పరిసరాలలో స్మెల్ కానీ, ఆ పండ్లు లేదా కూరగాయలకు సంబంధించిన రుచికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి 5 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ఏది అని అంటే ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, విజ్ఞాన సముపార్జన అంటే చదువుకోవడం, నేర్చుకోవడం. ఆ విజ్ఞాన సముపార్జన ద్వారా ఇంద్రియాలకు శిక్షణ.
విజ్ఞాన సముపార్జన ద్వారా ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలే, కాకపోతే అక్కడ వాడిన పదం ఇంద్రియాలు. ఇంద్రియాలకు శిక్షణ. విజ్ఞాన సముపార్జన ద్వారా ఇంద్రియాలకు శిక్షణ ఇచ్చే పద్ధతి ఏది అని అంటే దీనికి ఆన్సరు కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతి. సో 1837వ సంవత్సరంలో ది ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్లో ప్రోబెల్ అనేటటువంటి విద్యావేత్త మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కిండర్ గార్డెన్ అంటే బాలోద్యానవనం లేదా బాలల ఉద్యానవనం అని అర్థం. సో ఆ కిండర్ గార్డెన్ విద్యా విధానంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే విజ్ఞానాన్ని పిల్లలు సంపాదించే క్రమంలోనే, అంటే జ్ఞానాన్ని సంపాదించే క్రమంలోనే, అంటే చదువుకునే క్రమంలోనే ఇంద్రియాలకు శిక్షణ వస్తుంది, అలవడుతుంది అని చెప్పే పద్ధతి ఏది అంటే కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ జ్ఞాన మార్గాలే. అంటే ఇది సేమ్, విజ్ఞాన సముపార్జన అన్న విజ్ఞానం అన్న జ్ఞానం అన్న ఒకటే, వాడిన పదజాలం వేరు. జ్ఞాన మార్గాలే. జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇస్తాయి. జ్ఞానేంద్రియాలకు శిక్షణ. జ్ఞాన మార్గాలే జ్ఞానేంద్రియాలకు శిక్షణ అని తెలిపే పద్ధతి ఏది అంటే సో మాంటిసోరీ విద్యా విధానం. మాంటిసోరీ విద్యా విధానం. మేరియా మాంటిసోరీ, ఇటలీ. మొదట డాక్టర్. ఎవరికి డాక్టర్? మతి స్థిమితం లేని మానసిక రోగులైనటువంటి చిన్నపిల్లల డాక్టర్. ఆమె వైద్య వృత్తి నుంచి విద్యా వృత్తికి లేదా టీచర్గా మారినటువంటి విద్యావేత్త. ఈమె మాంటిసోరీ విద్యా విధానంలో ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పరిసరానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మాంటిసోరీ గృహం అనే ఒక పెద్ద గృహంలో రెసిడెన్షియల్ విధానంలో అక్కడే టీచర్స్ అక్కడే పిల్లలు కలిసిమెలిసి ఉంటూ సో విజ్ఞానాన్ని సంపాదించడం లేదా చదువుకోవడం జరిగింది. ఈమె యొక్క విద్యా విధానంలో ప్రధానంగా 3 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే చలననాడుల విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, గణిత జ్ఞానం. సో చలననాడులు అంటే కండరాలు, కాళ్ళు చేతులు లాంటి కండరాలు. నెక్స్ట్ రెండోది జ్ఞానేంద్రియ శిక్షణ అంటే 5 జ్ఞానేంద్రియాలు. మూడోది గణిత జ్ఞానం. సో ఈమె యొక్క విద్యా విధానంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి మార్గాల ద్వారానే జ్ఞానేంద్రియాలన్నీ కూడా వికాసం అభివృద్ధి చెందుతాయి అని చెప్పడం జరిగింది. సో ఈ 4 అంశాలు దృష్టి, శ్రవణము, స్పర్శ 3 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ప్రయోగశాల పద్ధతి, 5 జ్ఞానేంద్రియాలకు పని కల్పించే పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ విజ్ఞాన సముపార్జన ద్వారా ఇంద్రియాలకు శిక్షణ అందించే పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి అనే క్రీడా పద్ధతి. నెక్స్ట్ జ్ఞాన మార్గాలే జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇస్తాయి అని తెలిపే పద్ధతి ఏంటంటే మరొక క్రీడా పద్ధతి అయినటువంటి మాంటిసోరీ విద్యా విధానం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. 1.5